ఇండ్లు ఖాళీ చేపించి నష్టం చేసాను అని కడుపు మట్టి తీరలా. చేతబడి చేసి ఆయన డబ్బంతా దానికోసం ఖర్చులు పెట్టేట్టుగా చేసినాడు, అప్పటికీ వాని కడుపు మట్టి తీరలా. ఊరికి పోయి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వద్దండి అని చెప్పేసి వచ్చినాడు చూడు. వాడు జీవితాంతం ఇట్లాగే చేస్తుంటాడు. వాడికి దానికి బుద్ధి లేదు. వాళ్ళు కూడి తింటారు కడుపుకు. వాళ్ళు కూడి తినేటుంటే ఇటు చేయరు. కూడే తిందా ఆ పాపర. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా స్టడీలు చెప్తా ఉంది. అది ఎవరినే నెమ్మదిగా ఉండేదు. మనకు తిండి లేకుండా చేయడమే ధ్యేయంగా పెట్టుకునింది. మనల్ని చంపేయడమే పనిగా పెట్టుకునే పాపర ముండది. ఆ ముండ ఏ పొద్దుటికి మనల్ని నెమ్మదిగా ఉండనివ్వదు. వల్లమ్మ అని ఒక బెస్ట్ నా జీవితంలోకి తగలబడి 20 ఏళ్ళ నుంచి ఇట్టాగే కాల్చుకు తింటా ఉంది. నా గొప్ప కూలి చేసిన గులాం అది. అది ఇంతే. అది ఏ పొద్దుటికి ఇంతే. ఇంకా అది మారదు. అది ప్రాణాలు తీసేయలేము. ప్రాణాలు తీసేది అది. డబ్బు ఇవ్వాల్సిన ఒకసారి చెప్పేసి వచ్చేసినారు. వాళ్ళు తిప్పించి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయనకు బాగా మంచిగా మాట్లాడి మంచిగా ఇచ్చినారు కూడా. వాళ్ళు తిప్పించే మరి వాళ్ళకి నేర్పించేసి వాళ్ళు ఇప్పుడు ఆడెవరు చెప్పినట్టు అట్లా ఎగరేసేదానికి చూస్తూ ఉంటారు. ఆ మరి చేపించినారు వీడియో నది. అదే బతుకు వాళ్ళు మారు. ఇంకా యాడ దాని అబ్బది తెచ్చి పంచుతుంది ఈ పక్క జనాలకే. నా కొంపను దోసుకొని మా జీవితాలను దోసుకొని పంచుతూ ఉంది. ఒక పిశాసిలాగా బట్టి మమ్మల్ని పీడిస్తూ ఉంది మా కొంపని. ఆ పాపిష్టిది దాని కడుపు కాలిపోనాలి. అది ఏ పొద్దుటికి మారుతుంది. ఇంకా ఇట్లాంటి కస్మాలాలు మారువు. ఏ పొద్దుటికి మారువు. వాటికయ్యా దేవుడయ్యా పాపం పండి ముంచుకొని పోతే తప్ప అందాక అది మారదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా షాడీలు చెప్తుంది. మొన్న నేను బాధపడతాను. నేను ఇదే పని చేస్తూనే ఉంది. ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది కైల్లో పంచాయతీ పెట్టి. ఊరు పంచాయతీ, దొంగ పంచాయతీ, రేయిలో ఊరు లంజలు ఏపుచారులు దొరకొచ్చి అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంది. దొంగ పండ్లు, ఏపుచారు పండ్లు. దాని కొంపకు పోయే వాళ్ళంతా దొంగలు, ఏపుచారులు. ఆ పక్కంతా చెడిపేస్తున్నారు. ఇప్పుడు ఈ పక్క చెడిపేసింది, ఆ పక్క చెడిపేస్తుంది. ఆ టచ్చినాలకు జైలు చిచ్చు పడాలి. అసలు జైలు చిచ్చు పడాలి. ఆ టచ్చినాల ముండకు అట్ట కంటిని నా పట్టుకు. దేవుడు ఏమైపోయినాడో, ఏ పొద్దుటికి వాళ్ళ పాపం పడిందో, ఏ పొద్దుటికి పోతారో కానీ తప్పకుండా అనుభవిస్తారు చేసిన పాపాలు. వాళ్ళ మంద కూడా బాగుపడరు. వాళ్ళు బాగుపడాలనుంటే వీళ్ళు ఇటు చేయరు. వాళ్ళ నాశనానికే చేస్తూ ఉంటారు. వాళ్ళ నాశనం కన్ఫర్మ్. వాళ్ళు నాశనం అయిపోతారు. నేనెంతో నమ్మి సాకి 10 ఏళ్ళు పొడగని సంఖలోంచి నెంచకుండా సాకినా నేను. వాళ్ళ గుద్ద గడిగి, ముక్కు గడిగి, అన్నం తినిపించి, పీతి గుడ్డుకి అన్నీ చేసిన. కానీ లాస్ట్కు ఏం మిగిలింది? వాడు హైదరాబాద్ నుంచి వచ్చిన వాడికి షాడీలు చెప్పి తరిమేస్తావా? వాళ్ళు మాట్లాడితే వీళ్ళకి ఏం నష్టమా? దీనివల్ల జోలికి నేను పోతానా? దీనివల్ల మొన్న అయిపోతారు. నేనేమన్నా పోయి చెప్తానన్నా షాడీలో? మా వాళ్ళ జోలికి ఎట్లా వస్తారో? పీదిని నా బట్ట నా సొంతి కుడి తినేటికంటే వస్తారా వాళ్ళు? అట్లాంటి పాపిస్టోళ్ళు వాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు పారిపోయినారు చూడు. అసలు అట్లాంటి లోపర్ల మాట నమ్మి వాడు మీరు కూడా ఏడు ఉండద్దండి, మీ ఊరికి పోడండి, వాళ్ళు చంపేస్తారు అని చెప్పేసి పూసినాడు చూడు. వాని మీద చెప్పేసి అబద్ధాలు వీళ్ళు నేర్పించింది. వాడు వాళ్ళ మీద చెప్పేసి పూసా.